హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణ్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఇండియన్ మార్కెట్లో అన్ని ఇండెక్సెస్ నెగిటివ్గానే క్లోజ్ అయిపోయాయి. విక్స్ మాత్రమే పాజిటివ్గా ఉన్నాయి. దీనికి ఆల్ ఓవర్ గ్లోబల్గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈ రోజు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టార్ కూడా నెగిటివ్గానే క్లోజ్ అయిపోయింది. అండ్ ఈ రోజు ఒక్క రోజే మార్కెట్లో 8 లక్షల కోట్ల అమౌంట్ అయితే లాస్ అయిపోయింది ఈరోజు. అండ్ మీ పోర్ట్ఫోలియో కూడా ఈ రోజు అయితే బాగా నెగిటివ్గానే క్లోజ్ అయిపోయింది ఈ రోజు అయితే. అండ్ ఈ రోజు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూస్తే గోల్డ్ 1190 రూపీస్ తగ్గి 1,37,320 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది ఈ రోజు. 10 గ్రామ్స్ ఆఫ్ ద గోల్డ్ స్టిల్ ఇప్పటికి కూడా మార్కెట్ అయితే రన్ అవుతూనే ఉంది గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ లో. అండ్ సిల్వర్ ప్రైజెస్ కూడా 11,970 రూపీస్ డౌన్ అయి 2,39,830 రూపీస్ అయితే క్లోజ్ అయిపోయింది ఈ రోజు. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ తగ్గడానికి అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి మార్కెట్లో. దీనికి బ్లూంబర్గ్ కమోడిటీ ఇండెక్స్ వాళ్ళైతే వాళ్ళ ఇండెక్స్ని రీబ్యాలెన్స్ చేస్తున్నారు. జనవరి 9th నుంచి 15th మధ్యలో వాళ్ళ ఇండెక్స్ని అయితే బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు. ప్రజెంట్గా అయితే వీళ్ళ దగ్గర ఓవర్ వెయిటేజ్ అయిపోయింది. యాక్చువల్గా ఏ కమాడిటీ ఇండెక్స్ కూడా 15%కి అయితే దాటకూడదు. ప్రజెంట్గా గోల్డ్ ఇండెక్స్ 20.43%గా ఉంటే సిల్వర్ ఇండెక్స్ మాత్రం 9.6%గా ఉంది. ఓవర్ వెయిట్గా ఉన్నాయి కాబట్టి దీన్ని తగ్గించి 15%కి అయితే తీసుకురావాలనుకుంటున్నారు. వీళ్ళని మాత్రమే కాదు కానీ ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి సిటీ వాళ్ళు కానీ అండ్ సొసైటీ జనరల్ వాళ్ళు కానీ అండ్ టీడీ సెక్ వాళ్ళు కానీ డచ్ బ్యాంక్ వాళ్ళు కానీ జిఎస్ వాళ్ళు కానీ సాక్సో బ్యాంక్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కమాడిటీ ఇండెక్స్ని అయితే రీబ్యాలెన్స్ చేస్తున్నారు. ఈ రీజన్ వల్ల గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అయితే తగ్గుతున్నాయి అండ్ అల్యూమినియం ప్రైజెస్ కూడా. అండ్ వీళ్ళు మేబీ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్కి ఇంపార్టెన్స్ తగ్గించి కొంత అదర్ మెటల్స్ వైపు అయితే ఇంపార్టెన్స్ అయితే ఇవ్వచ్చు, లైక్ కాపర్ కానీ అల్యూమినియం కానీ. వీళ్ళు కూడా వీళ్ళకి ఏదైతే ఓవర్ వెయిటేజ్ ఉందో ప్రజెంట్గా దాన్ని అయితే సెల్ చేస్తున్నారు మార్కెట్లో. ఈ బ్యాలెన్సింగ్ కూడా జనవరి 9th నుంచి 15th మధ్యలో అయితే అడ్జస్ట్ అయితే జరుగుతూ ఉంటుంది. ఈ రీజన్ వల్ల గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ అయితే రీసెంట్ టైమ్స్లో బాగా ఫాలో అవుతున్నాయి. మేబీ 15th వరకు కూడా ఫాలో అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఆల్ ఓవర్ గ్లోబల్ న్యూస్ విషయానికి వస్తే ట్రంప్ అయితే రష్యా శాంక్షన్స్ బిల్ అయితే అప్రూవ్ చేయాలనుకుంటున్నారు. ఈ బిల్లు ఏంటంటే ముఖ్యంగా రష్యా నుంచి ఎవరైతే ఆయిల్ పర్చేజ్ చేస్తారో తక్కువ ప్రైస్కి ఆ కంట్రీస్ పైన 500% టారిఫ్స్ అయితే ఇంపోజ్ చేయాలనుకుంటున్నారు. ఓవరాల్గా రష్యా దగ్గర నుంచి ఎవరు ఆయిల్ పర్చేజ్ చేయకుండా రష్యా ఎకానమీకి ఎలాంటి ఇన్కమ్ వెళ్లకుండా అయితే చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ అయితే మెయిన్ టార్గెట్ అయితే ఇది. నెక్స్ట్ అలాగే రష్యా అలాగే ఉక్రెయిన్ మధ్యలో పీస్ డీల్ అయితే ఫైనలైజ్ చేసి ఈయనైతే క్రెడిట్ తీసుకొని హిస్టరీలో నిలిచిపోవాలనుకుంటున్నారు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ అయి ఉండొచ్చు ఈ బిల్ అప్రూవ్ చేయడానికైతే. ప్రజెంట్గా రష్యా నుంచి ఆయిల్ పర్చేజ్ చేసే విషయంలో అయితే ఇండియా ఉంది, చైనా ఉంది అండ్ బ్రెజిల్ వాళ్ళు. ఈ కంట్రీ పైన అయితే ఈ బిల్ ఇంప్లిమెంట్ చేస్తే మెజారిటీ ఆఫ్ ద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఇండియా విషయానికి వస్తే ఇప్పటి వరకైతే రష్యా నుంచి ఆయిల్ పర్చేజ్ చేయడం కొంత తగ్గించింది, కానీ ఈ బిల్ ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పటి నుంచి యుఎస్కి ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్స్ పైన అడిషనల్గా ఇంకా టారిఫ్స్ అయితే పే చేయాల్సి వస్తుంది. మేబీ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అయితే ఇంకా కంప్లీట్గా జీరో అవ్వచ్చు. ఇండియా ఎక్స్పోర్ట్స్ ఆగిపోతే కొన్ని $1 బిలియన్ అవుతుంది అమౌంట్ అయితే లాస్ అవుతుంది. ఇండియా ఎకానమీకి లాస్ అయి ఉంటుంది. ఇండియా ఎకానమీ డెవలప్మెంట్ కూడా ఫర్దర్గా కొన్ని ఇయర్స్ ఆఫ్ ద పార్ట్ వెనక్కి అయితే వెళ్ళిపోతుంది. ఈ బిల్ ఇంప్లిమెంట్ చేస్తే 500% టారిఫ్స్ అంటే ఇదేం చిన్న విషయం కాదు. ఒక్క ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే కూడా అడిషనల్గా 500% పే చేయాల్సి వస్తుంది. ఈ రీజన్ వల్ల ఇండియాలో ఉన్నటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు కొన్ని స్టాక్స్ అయితే నెగిటివ్గా పర్ఫామ్ చేశాయి. ఎక్స్పోర్ట్స్కి ఓరియంట్లో సెగ్మెంట్లో ఉన్నటువంటి స్టాక్స్ చూస్తే లైక్ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ కానీ లైక్ వెల్స్పన్ లివింగ్ లాంటి కంపెనీస్ కానీ అండ్ అవంతి ఫీడ్స్ లాంటి కంపెనీస్ అయితే నెగిటివ్గా పర్ఫామ్ చేశాయి ఈరోజు. ఈ బిల్ ఇంప్లిమెంట్ చేస్తారు అనే అప్డేట్ రావడం వల్ల. అండ్ ఇంకొక విషయం కూడా వస్తే ఏంటంటే యుఎస్ వాళ్ళైతే రష్యాకి సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్ని అయితే సీజ్ చేశారు. వెన్ ఇది కూడా ఆల్ ఓవర్ గ్లోబల్గా జియో పొలిటికల్ టెన్షన్కి అయితే ఒక రైజ్ అయితే ఉంటుంది. 2026లో ఓవరాల్గా ఆల్ ఓవర్ గ్లోబల్గా చాలా జియో పొలిటికల్ టెన్షన్స్ వల్లనే మార్కెట్స్ ఎటువైపు వెళ్తాయైతే ఎవరైతే ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారు. అండ్ ఈ రోజు గ్లోబల్ న్యూస్ విషయానికి వస్తే ఎస్టర్డే నాస్డాక్ కానీ అండ్ ఎస్ఎన్పి కానీ అన్ని మార్కెట్స్ అయితే నెగిటివ్గానే క్లోజ్ అయిపోయాయి. కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగింది యుఎస్ మార్కెట్స్లో రీసెంట్ టైమ్స్లో జరిగిన ర్యాలీలో. అండ్ దానితో పాటుగా కూడా ఈ రోజు యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్గానే ఓపెన్ అయ్యాయి. అండ్ సౌత్ ఏషియన్ మార్కెట్స్ కూడా అన్ని రెడ్లోనే ఉన్నాయి ఈరోజు. అండ్ యుఎస్ వాళ్ళు రష్యాకు సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్ని సీజ్ చేయడం వల్ల కూడా కొంత క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంది మా గ్లోబల్ మార్కెట్లో. అండ్
2026లో అయితే ఆల్ ఓవర్ గ్లోబల్గా జియో పొలిటికల్ టెన్షన్స్ అయితే మెజారిటీగా ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు కంట్రీస్కి. 2026లో ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి జియో పొలిటికల్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో చూస్తే రీసెంట్గా వెనిజులాని అయితే టేక్ ఓవర్ చేశారు యూఎస్ఏ వాళ్ళు. దాంతో పాటుగా గ్రీన్ ల్యాండ్ అయితే ఐలాండ్నే వీళ్ళు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ డిఫెన్స్ సెగ్మెంట్లో గ్రో అవ్వడానికి అండ్ వాళ్ళ కంట్రీకి ఉన్నటువంటి సెక్యూరిటీ పర్పస్గా కానీ అండ్ నాటో వాళ్ళు కూడా గ్రో అవ్వాలనుకుంటున్నారు ఈ గ్రీన్ ల్యాండ్లో. దాంతో పాటుగా గ్రీన్ ల్యాండ్లో ఎస్పెషల్గా రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించినటువంటి రిజర్వ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయని, ఈ రీజన్ వల్ల వీళ్ళు గ్రీన్లాండ్ అయితే పర్చేజ్ చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళతో పాటు డెన్మార్క్ గవర్నమెంట్తో డిస్కషన్ అయితే జరుగుతున్నాయి యుఎస్ వాళ్ళు. నెక్స్ట్ ఇరాన్ కూడా సేమ్ ఇష్యూ అయితే కంటిన్యూ అవుతా ఉంది. అండ్ క్యూబా, కొలంబియా, మెక్సికోను కూడా మేము టేక్ ఓవర్ చేస్తామని అయితే చెప్తారు రీసెంట్ టైంలో ట్రంప్ అయితే. నెక్స్ట్ చైనా వాళ్ళైతే తైవాన్ అయితే టేక్ ఓవర్ చేయాలనుకుంటున్న న్యూస్ కూడా అప్డేట్గా ఉంది. రీసెంట్ టైంలో చైనా తైవాన్ మధ్యలో అయితే చాలా క్లాషెస్ జరుగుతూ ఉన్నాయి. చైనా వాళ్ళు కూడా తైవాన్ అయితే టేక్ ఓవర్ చేయాలైతే అనుకుంటున్నారు. అండ్ ఇండియా, రష్యా, ఉక్రెయిన్ వార్ అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉంది. అది ఎప్పటికీ కూడా ఎండ్ అయ్యేలాగా లేదు. నెక్స్ట్ ఇండియా విషయానికి వస్తే ఇండియా మధ్య కూడా సరౌండింగ్లో నైబరింగ్ కంట్రీస్ అయితే బార్డర్ టెన్షన్లు అయితే ఉంది. లైక్ రీసెంట్ టైమ్స్లో ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది అండ్ ఇండియా బంగ్లాదేశ్ విషయంలో కొంత ఇష్యూ జరుగుతూ ఉంది. అండ్ అండ్ ఇండియా అలాగే చైనా మధ్యలో కూడా కొంత నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ విషయంలో అయితే కొంత టెన్షన్ అయితే జరుగుతుంది. అండ్ నేపాల్ కానీ అండ్ చిన్న కొన్ని కంట్రీస్కి అయితే క్రైసిస్ అయితే జరుగుతుంది ఇండియా నుంచి నైబరింగ్ కంట్రీస్ మధ్యలో. 2026లో ఓవరాల్గా చూస్తే 2026 అయితే మోస్ట్ వోలటైల్ ఇయర్గా అయితే ఉంటుంది. మేబీ ఇది ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి మార్కెట్స్ని కూడా ఇంపాక్ట్ అయితే చేయొచ్చు. రష్యా నుంచి ఎవరైతే ఆయిల్ పర్చేజ్ చేయడం కానీ అండ్ యురేనియం లాంటి పర్చేజ్ చేసే విషయంలో టారిఫ్స్ వేసిన తర్వాత అంటే యుఎస్లో అయితే వీళ్ళైతే డిఫెన్స్ బడ్జెట్ అయితే భారీగా పెంచారు ట్రంప్. ప్రజెంట్గా $1 ట్రిలియన్ ఆఫ్ ద ఉన్నది. 2027 వరకు అయితే $1.5 ట్రిలియన్ ఆఫ్ ద డిఫెన్స్ బడ్జెట్ అయితే పెంచారు వీళ్ళు నాటోకి కూడా సపోర్ట్ చేయాలనుకుంటున్నారు. మెజారిటీ ఆఫ్ ద వాటా యూఎస్కే ఉంటుంది నాటోలో కూడా. అంటే ఆల్ ఓవర్ గ్లోబల్గా చూస్తే జియో పొలిటికల్ టెన్షన్స్ అన్నీ కూడా రే పెరుగుతున్నట్టుగానే ఉంది 2026లో. అంటే ఆల్ ఓవర్ గ్లోబల్గా మార్కెట్స్ కూడా కొంత ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఆల్రెడీ మార్కెట్లో ఏఐ బబుల్ ఎప్పుడు బర్స్ట్ అవుతుందో తెలియట్లేదు కానీ ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా ఒక ఇంపాక్ట్ ఉండొచ్చు. నెక్స్ట్ మార్కెట్స్ కూడా డౌన్ఫాల్ అవ్వడానికి. ఇంత మార్కెట్ సిచ్యువేషన్ ఉన్న టైంలో కూడా యునైటెడ్ నేషన్ వాళ్ళైతే ఇండియా జీడిపి గ్రోత్ రేట్ అయితే కంటిన్యూగా ఉంటుంది 2026లో అనే విధంగా అయితే ప్రెడిక్ట్ చేస్తున్నారు వీళ్ళు ఇంతకు ముందు అయితే 7.4గా ఇస్తే ఇప్పుడు మాత్రం జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి టారిఫ్స్ ఉండడం వల్ల 6.6% అయితే ఇచ్చారు FY26కి. ఎకనామిక్ గ్రోత్ కొంచెం స్లో డౌన్ అవుతుంది, 2.7%గా స్లో డౌన్ అవుతుందని చెప్తున్నారు వీళ్ళు. కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఇచ్చిన దానికంటే ఇప్పుడు 2.7% తగ్గించారు. అండ్ జియో పొలిటికల్ అన్సర్టనిటీ ఉంది గ్లోబల్గా. దాంతో పాటుగా టారిఫ్ వల్ల కూడా వీళ్ళైతే తగ్గిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇండియా రియల్ జీడిపి అయితే గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే 7.4% ఉంటుందని అయితే ప్రిడిక్ట్ చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్ FY25 నుంచి 26 వరకు కూడా. లాస్ట్ ఇయర్ అయితే 24-25 అయితే 6.5%గా ఉంది. రీసెంట్గా వచ్చిన డేటాలో చూస్తే కూడా Q2లో ఇండియా జీడిపి గ్రోత్ బెటర్గానే అయింది. Q3లో కూడా బెటర్గానే గ్రో అయింది. ఓవరాల్గా ఇండియా జీడిపి గ్రోత్ 7.4%గా ఉంటుందని ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కూడా ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఇది ఇండియాకైతే పాజిటివే కానీ కొంత టారిఫ్స్ అయితే మేబీ ఇంపాక్ట్ అవ్వచ్చు. అండ్ యుఎస్ వాళ్ళు వేసేటువంటి టారిఫ్స్ వల్ల ఇండియా ఉన్నటువంటి స్టాక్ మార్కెట్స్ కూడా కొంత ఇంపాక్ట్ అయితే రావచ్చు, కొంత డౌన్కి కూడా రావచ్చు. నెక్స్ట్ రైల్టెల్ వాళ్ళు ఒక ఆర్డర్ విన్ అయ్యారు. పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ దగ్గర నుంచి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి వీళ్ళు ఈ ఆర్డర్ని 2031 వరకు అయితే ఫినిష్ చేస్తారని తెలుస్తుంది. ఈ ఆర్డర్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే విషయంలో లైక్ డేటా సెంటర్స్ కానీ, డిజాస్టర్ రికవరీ ఫెసిలిటీస్ కానీ, సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ సర్వీసెస్ కానీ అండ్ డేటా సెంటర్ కలెక్షన్ అయితే డెవలప్ చేస్తారు వీళ్ళకి ఈ ఆర్డర్ రావడం వల్ల కూడా పబ్లిక్ సెక్టర్ క్లయింట్స్కి అయితే వీళ్ళు డేటా సెంటర్స్ కానీ క్లౌడ్ సైబర్ సెక్యూరిటీ విషయంలో అయితే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఐటీ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్లో కూడా వీళ్ళైతే స్ట్రాంగ్గా గ్రో అవుతున్నారు. వీళ్ళకి ఈ ఆర్డర్ రావడం వల్ల కూడా ఈ సెగ్మెంట్లో అయితే ఆర్డర్ బుక్ అయితే స్ట్రాంగ్ అయింది. ఈ కంపెనీకి ఈ ఆర్డర్ రావడం వల్ల కూడా కొంత స్టాక్ అయితే పాజిటివ్గా మూవ్ అయింది రోజు. నెక్స్ట్ నీవా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళైతే ఒక అప్డేట్ చేశారు. వీళ్ళకి ఇయర్ అండ్ ఇయర్ కంపారిజన్లో 53% ఆఫ్ ద ప్రీమియం
రెవెన్యూ అయితే గ్రో అయిందని చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళు ఈ అప్డేట్ చేయడం వల్ల స్టాక్ ఈరోజు అయితే 3.18%గా పాజిటివ్గా మూవ్ అయింది ఈరోజు. నెక్స్ట్ బాలాజీ అమైన్స్ వాళ్ళైతే మహారాష్ట్ర గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే ఇండస్ట్రియల్ ప్రమోషన్ సబ్సిడరీ స్కీమ్స్కి అయితే వీళ్ళు ఎలిజిబుల్ అయ్యారు. 258 crore ఆఫ్ ద స్కీమ్స్కి వీళ్ళు ఎలిజిబుల్ అయ్యారు. లైక్ స్టేట్ జిఎస్టీలో ఫినిష్ ప్రోడక్ట్స్ పైన 50% ఆఫ్ అయితే రిడెంప్షన్ అయితే ఉంటుంది వీళ్ళకి. దీంతో పాటుగా ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఎగ్జంప్షన్ విషయంలో కానీ అండ్ స్టాంప్ డ్యూటీ విషయంలో కూడా 100% అయితే ఎగ్జంప్షన్ ఉంది వీళ్ళకు. ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవ్వడం వల్ల కూడా ఈరోజు స్టాక్ అయితే 13% మూవ్ అయింది. నెక్స్ట్ పనాసియా బయోటెక్ కంపెనీ వాళ్ళైతే డెంగ్యూ వ్యాక్సిన్కి phase 3 క్లినికల్ ట్రయల్స్లో ఉన్నారని, దీనికి 10,335 మెంబర్స్ అయితే ఎన్రోల్ చేసుకున్నారని తెలుస్తుంది. వీళ్ళకి ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత 2 years అయితే అబ్జర్వేషన్ చేస్తారు. పర్సన్ యొక్క హెల్త్ కండిషన్ బట్టి ఈ క్లినికల్ ట్రయల్స్లో వీళ్ళు సక్సెస్ అయితే మార్కెట్లో 2027లో అయితే లాంచ్ చేయాలనుకుంటున్నారు. ఇది సింగిల్ డోస్గానే ఉంటుంది డెంగ్యూ వ్యాక్సిన్ సెగ్మెంట్లో. వీళ్ళు దీనికైతే పెట్టిన పేరైతే డెంగిల్ అనే పేరైతే పెట్టారు వీనికి. వీళ్ళకి ఈ క్లినికల్ ట్రయల్స్ అప్డేట్ ఉండడం వల్ల మార్కెట్లో స్టాక్ అయితే పాజిటివ్గా 9% మూవ్ అయింది రోజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.